సమైక్య పాలనలా మన రైతు బతుకు అమాస లెక్క మారిపోయింది. మన తెలంగాణ మనకు వచ్చినాక అదే రైతు రాజు లెక్క బతికిండు. మళ్ళీ ఇప్పుడు పాత కథనే అయింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాంచెల్లి రైతు నోట్లే మనువడ్డది. పండించిన పంటను కొనే దిక్కు లేకుంటైంది. కళ్ళ ముందే పంట సత్యనాశ అవుతున్నది. అసలే ధాన్యం కొనని ఈ సర్కారు ఉండేందుకు గిట్లనే నిలదీస్తురు రైతులు. నిజంగా ఈ సీన్లు చూస్తా అంటే కళ్ళ పొంట నీళ్ళు వస్తాని. కష్టపడి పండించిన పంట నీళ్ళ పాలైంది. ఇది ఎవరిది తప్పు? ముమ్మాటికి మన సర్కార్దే కదా. యాళ్ళకు కొంటే మన రైతులకు గింత కష్టం వచ్చునా, గింత అవస్థ అవునా? అంతెందుకులా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ సార్ ఎన్ని గొప్పలు కొట్టిండోలా యాదుకున్నదా? ఇనురి నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది. విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాం. 10,000 కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీకి కేటాయించు. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి వరి గింజను మేము కొంటాం, విదేశాలకు ఎగుమతి చేస్తాం. రైతులకు 1960 రూపాయలు గిట్టుబాటు ధరనే కాదు, అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ ఈ పని చేయకపోతే రేపు ప్రజల దగ్గర ఓట్లే అడగమని చెప్పి నేను వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్న కేసీఆర్ కు. నీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే రా మా సవాల్ను స్వీకరించు. 10,000 కోట్ల రూపాయలు కేటాయించు. కాంగ్రెస్ పార్టీ వరి కొనుగోలు చేసి చూపిస్తుంది. ఇన్నరా ఉద్దర ముచ్చట్లు ఎన్ని చెప్పిండు. మరి ఇప్పుడేమా వడ్లు కొనకుండా దిగిపోవాలి అన్నావు కదా. మరి నువ్వు ఏ పాటు కొన్నావు, ఎప్పుడు దిగిపోతావు? గిట్టని అడుగుతురు రైతులు. ఈ షెడ్లు వేసిందేమో రైతుల కొరకు, షెడ్లు వేసిన షెడ్లలోనేమో కొనుగోలుదారులు సంచులు అట్లే పెట్టిండ్రు. వాళ్ళ సంచులేమో ఆడుంటాయి, మా ధాన్యమేమో రోడ్డు మీద ఉంటాయి. వర్షానికి నానిపోయి మేము నానా అవసరపడి ఇంతకుముందు ఒకసారి రాని రైతులై 4-5 రోజుల కింద మళ్ళీ నాణ్య వేయాల. నాణ్య కాక మొత్తం కొట్టుకుపోయినాయి. ఇప్పుడు తెచ్చిన 20 బస్తాలు ఉంటే 15 బస్తాలు మిగిలిన 5 బస్తాలు పోయినాయి. అవేమో మళ్ళీ ఎక్కడ పోయినాయి, ఏం చేసినా కాలువలు పడితే మురికి కాలువలు పడితే ఉన్నాయి. మాకు రైతులకు ఏ సౌకర్యం లేదు. మంచినీటి సౌకర్యం లేదు, ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ సౌకర్యం లేదు, పండుకోవడానికి కూర్చోడానికి సౌకర్యం లేదు. మొత్తం వ్యాపారస్తులకు సంచులు వేసుకోవడానికి మాత్రమే షెడ్లు ఉన్నాయి. ధాన్యానికి తగ్గట్టు షెడ్లు లేవన్నా. ఇక్కడ షెడ్లు ఇప్పుడు 12 నెలలు అయితే రైతులు ధాన్యం తీసుకురారు కదా. సో కాలానికి అనుకున్నట్టు టైం పండినప్పుడు ధాన్యం పండినప్పుడు తీసుకొస్తారు. మిగతా టైంలో 6 మంత్స్ టైం పీరియడ్ను బట్టి ఇక్కడ ఖాళీగానే ఉంటాయి షెడ్లు. అప్పుడు మరమ్మతు చేయాలనుకున్నప్పుడు ప్రజాప్రతినిధులు మరమ్మతు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఎవరు కానీ టైం తగ్గట్టు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మేము తీసుకొచ్చి వారం రోజులు అవుతుంది, 80 బ్యాగులు తీసుకొచ్చినా మొత్తం 2 సార్లు తడిచినాయి ఇప్పటి వరకు. పడాలి కాకపోతే గాలికి. సో దాన్ని ప్రకృతిని మనం ఏం చేయలేము, కాకపోతే వీళ్ళు మరమ్మతులు అయితే చేయాలి కదా. ఇక్కడ చాలా లోపం దాగి ఉంది. ఇది తీసిన లిఫ్టింగ్ కూడా సంచులు తీయట్లేదు, ఒక వారం రోజుల నుంచి అట్లే ఉన్నాయి. వెహికల్స్ దొరకట్లేదు అది అని వాళ్ళు చెప్తా ఉన్నారు వ్యాపారస్తులు. వాళ్ళది ఓకే, కానీ మమ్మల్ని రైతులని పట్టించుకునే నాదుడు అసలు లేడు. చాలా ఇబ్బంది అవుతుంది. మేము కన్నమ్మ గోసలు పడుతున్నాం. వారం రోజుల నుంచి ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇక్కడ మక్కలు కానీ ఒడ్లు కానీ వేరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది తడిసిపోయినాయి. ఓదికు రైతు బంధుకు అరెస్ట్ చేయలే, రైతు రుణాలు అందరికీ మాఫ్ చేయలే, యాళ్లకు యూరియా సప్లై చేయలే. సరే ఎట్టనో గట్ల అప్పో సొప్పో చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే ఈ సర్కారు రైతులను దేకుడే లేదా? అసలు మన తెలంగాణ రైతులు ఉన్నారన్న సోయి కూడా లేకపాయ్. బస్తాలకు బస్తాలు కల్లాల కాడ సెంటర్ల కాడ ఎదురు చూస్తానే ఇగగొంటారు ఆగొంటారని. ఈ వానలు చేయబట్టి పండించిన పంట కూడా నాశనం అయిపోయాయి. ఏంది కోస అసలు? కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టనే ఉండేనా? కల్లాల కాన్న ఎక్కువనా లేదా? మరి సర్కార్కు ఎందుకు శాతనైతే లేదు? అందుకే రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. వడ్లను మక్కలను కొనమని ధర్నాలు చేస్తారు. సర్కార్ను గట్టిగా నిలదీసినందుకు కేసులు పెడుతురు. గిదా ప్రజాపాలన అంటే, గిదా రైతు ప్రభుత్వం అంటే అని గరమైతురు జనం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు. ఇవాళ బీజేపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి కోటా ఇవ్వకుండా
ఇటు ఇబ్బంది పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కోటా కిందనైనా కొని రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వీళ్ళు యాత్ర పెట్టిండ్రు, వాళ్ళేమో రోడ్ల మీద ధర్నాలు చేస్తుండ్రు. రెండు పార్టీలు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు పడి బాగా పంటలన్నీ తడిచిపోయి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం రోజులు ఇసుక అమ్మకాలు ఆపండి, ఇసుక లారీలన్నీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపండి, యుద్ధ ప్రాతిపదికన తడిచిన ధాన్యాన్ని బాయిల్ రైస్ మిల్లకు పంపి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు లొడలోడ హైదరాబాద్లో కూర్చొని వాగుడు కాదు, నువ్వు లోడ్లెత్తే ప్రయత్నం చేయి. నువ్వు మొన్న ఏమన్నావు, 80% వడ్లు అయిపోయినాయి, 20% ఉందన్నావు. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇంకా చాలా గ్రామాల్లో 50% అయిపోయి 50% వడ్లు ఆగి ఉన్నాయి. నిన్నటి నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి, రోహిణి కార్తెలో పడ్డము, ఇంకా వర్షాలు ఎక్కువైతాయి, రైతులకు ఇబ్బంది జరుగుతుంది. కనుక జిల్లా అధికారులను, రాష్ట్ర అధికారులను స్పెషల్ టీములు పెట్టి ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి రాబోయే 2-3 రోజుల్లో ధాన్యం మొత్తం కూడా ఎత్తాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.